పడ్డాడు. ఎవరైనా చెప్పినా అయిపో నాకు గుంజూరు ఇట్లా అని చెప్పినా అయిపోయాం. మేము ప్రెగ్నెంట్ ఉన్నాయి దాని నుంచి ఎట్లా రావాలని మేము రాలేదు. అయితే బండి ఆయన ఒకసారి పట్టుకొని పోయారు. ఎవరైనా మోగలు కూడా లేరు. మరి ఆయన లేరు. ఒక ఆయన ఆటో ఉంటే ఆటో వెళ్ళిపోయింది. చెప్పుంటే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ముగ్గురు మా అమ్మాయిను 2 అబ్బాయిలు ఉన్నాడు. వాళ్ళకి చెప్పలేదు సరే బండి ఆగింది తీయండి అని చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఆటో ఆడ దిగంగానే ఎమ్మటే కింద పడ్డాడు. ఆడ ఒక 10 నిమిషాలు ఆగిండు. అంతలోనే కింద పడ్డాడు. వెనకాల వచ్చి బండి పట్టినాం. బండి కూడా దొరకలేదు. అక్కడ తేలిలైనా తేలి ఈత కొట్టుకుంటా అంటే పోయిండు. అదే చూసినాం. ఇక ఈత కొట్టుకుంటూ వస్తాడేమో అనుకున్నా కానీ ఇక తర్వాత తెలియదు. అదే దానం చేసిర్రు నిన్ను. ఇంకొక ఆడబిడ్డని వాళ్ళ మేనత్తలు ఇద్దరిని ఇక్కడ గొరివిల కాడ ఉంటారు. దింపొద్దామని పోయిండు. పోయి దింపి వస్తా అంటే ఇట్లా వాగు పెద్దగా వచ్చిందన్న. ఆ వాగులో పడ్డదాన్ని 2-3 చెప్తారు. చూసిరంటారు. మరి ఈయన ఎవరు తెలియట్లేదు కొడుక. ఏడిపోయినా తెలియదు కొడుక. రాత్రి 11 దాకా తోలాడొచ్చిర్రు. ఏడిపోయినా తెలియట్లేదు అయ్యా. బండి లేడు, మనిషి లేడు అయ్యా. 2 ఆడపిల్లలు అయ్యా. చేసుకుంటా బతికేటోడు అయ్యా.